గత కొద్ది కాలంగా టీమిండియా కెప్టెన్సీపై చర్చలు ఊపందుకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటారని, కొత్త కెప్టెన్ వేటు మొదలైందంటూ వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్గా శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. భారత జట్టు కొత్త కెప్టెన్స్ అతడేనంటూ మాజీ క్రికెటర్ రబీన్ ఉతప్ప తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇంకా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవితవ్యం గురించి కూడా మాట్లాడాడు. ఏమన్నాడంటే, మాజీ క్రికెటర్ రబీన్ ఉతప్ప తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడని సంగతి తెలిసిందే. భారత క్రికెట్ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాడు. అయితే తాజాగా గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న టీమిండియా కొత్త కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. భారత జట్టు కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అవుతాడని అన్నాడు. నాకు తెలిసి శ్రేయస్ అయ్యర్ టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ అని అన్నాడు. నాకు తెలిసి ఇది కోహ్లీ, రోహిత్కు లాస్ట్ టోర్నమెంట్ అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇది చివరి కాకపోవచ్చు, కానీ కోహ్లీ, రోహిత్ కలిసి ఆడడం మాత్రం ఇదే చివరి అవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి జట్టులోని ప్రతి ఒక్కరూ దీనికి పరిగణలోకి తీసుకుని ఆడాలని భావిస్తున్నాను. ఇక విరాట్ కోహ్లీ ఈ ఏడాది భారీగా పరుగులు చేస్తాడని ఆశిస్తున్నాను. ఇక్కడ నుంచే అంటే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆ పనిని ప్రారంభిస్తాడని నేను అనుకుంటున్నాను. విరాట్ చాలా త్వరగా ఫామ్ను అందుకుంటాడు అని చెప్పుకొచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.